హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో 2018లో జరిగిన ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 2 నుంచి మ్యాథ్స్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో కేవలం ఏపీలో టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే కాకుండా తెలంగాణలో ఎస్సీటీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా దీంట్లో ఉండే సమ్ క్వశ్చన్స్ డెఫినెట్గా స్కూల్ అసిస్టెంట్ స్టాండర్డ్లోనే ఉన్నాయని నాకు అనిపించింది ఎంటైర్ పేపర్ సాల్వ్ చేసిన తర్వాత. సో వీటిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, దాని వెనక ఉండే కాన్సెప్ట్ ఎలా మార్చి అడగడానికి ఛాన్స్ ఉంది, ఎక్సెట్రా డిస్కస్ చేస్తాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉపయోగపడతాయని నాకు అనిపించింది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను క్లియర్గా క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 91 ఇలా ఇచ్చారు. లాగ్ x మైనస్ 9 బేస్ 10 ప్లస్ లాగ్ x బేస్ 10 ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? క్వశ్చన్ నెంబర్ 91 ఇది. సో యాక్చువల్గా ఇది లాగరిథమిక్ క్వశ్చన్ అయినప్పటికీ ఇది సాల్వ్ చేస్తూ ఉంటే కేవలం లాగరిథమ్స్ నాలెడ్జే కాకుండా ఇంకొకటి కూడా ఉంది అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. దట్ ఈస్ బై కొన్ని క్వశ్చన్స్ క్లియర్గా స్కూల్ అసిస్టెంట్ స్టాండర్డ్లో ఉన్నాయని చెప్పాను నేను. సో ఇక్కడ యాక్చువల్గా ఇది చూస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ m బేస్ a ప్లస్ లాగ్ n బేస్ a can be written as log m into n base a. So in that sense log x minus 9 into x base 10 equal to 1. సో ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x వస్తుంది, బేస్ 10 అవుతుంది. ఇప్పుడు 1 ఏమని రాసుకోవచ్చు? 1ని లాగ్ 10 బేస్ 10 అయినా రాసుకోవచ్చు, లేదా ఇక్కడ లాగరిథమిక్ ఫామ్లో ఉండే దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 10 power 1 అవుతుంది. ఎలా తీసుకున్నా మనకి రిజల్టింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ సేమ్ వస్తుంది. ప్రస్తుతానికి దీన్ని నేను లాగ్ 10 బేస్ 10 అని రాసుకుంటున్నాను. రెండు వైపులా చూస్తే ఒకే లాగ్ విత్ సేమ్ బేస్ ఉంది కాబట్టి సింపుల్గా లాగరిథం రిమూవ్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ఈక్వల్ టు 10 వస్తుంది. ఇది మనకి ఆన్సర్ కాదు, మీరు చూస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. కేవలం లాగరిథమిక్ నాలెడ్జ్ కాకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x మైనస్ 10 ఈక్వల్ టు 0. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ ఎక్స్ మైనస్ 10 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే, సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 10 ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 10. సో ఎక్స్ మైనస్ 10 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ఈక్వల్ టు 10 కామా మైనస్ 1 వస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో 0 1 5 10 అని ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏది మ్యాచ్ అవుతుంది? 10 మ్యాచ్ అవుతుంది. -1 గురించి వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ ఈక్వల్ టు 10కి సాటిస్ఫై అవుతుంది. సో మీరు ఒక్కసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఈ క్వశ్చన్ స్కూల్ అసిస్టెంట్ స్టాండర్డ్ క్వశ్చనే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. కేవలం లాగరిథమ్స్ నాలెడ్జ్ కాకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వేషన్ కూడా ఇచ్చారు, అది మీరు ఖచ్చితంగా గమనించాలి. ప్రతి క్వశ్చన్లో మోర్ దాన్ 1 కాన్సెప్ట్ 1 డిఫరెంట్ టాపిక్స్ కనెక్ట్ అయి ఉంటాయన్నట్టు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, చాలా సింపుల్గానే ఇచ్చారు. ఇఫ్ రూట్ ఎక్స్ వాల్యూ ఈజ్ 0.2 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 3/2 అన్నారు. రూట్ ఎక్స్ వాల్యూ 0.2 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 3/2 అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ రూట్ ఎక్స్ని మనం ఎక్స్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ని పవర్ 1/2 అని రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ 1/2 వాల్యూ 0.2 అయితే ఎక్స్ పవర్ 3/2 అన్నారు. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 1/2 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. సో 3/2ని 1/2 ఇంటూ 3 1/2 లోపల పెట్టేస్తాను, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n. సో ఇప్పుడు దీని ప్లేస్లో ఎక్స్ పవర్ 1/2 ప్లేస్లో మనం 0.2 సబ్స్టిట్యూట్ చేస్తే విచ్ ఈస్ నథింగ్ బట్ 0.008 అవుతుంది. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్, చిన్న ఐడియా. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో వచ్చే చాలా చిన్న విషయం ఇది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 రాసుకోవచ్చు అని తెలిస్తే చాలు. ఆర్ఎల్స్ కొంతమంది ఈ ఐడియా లేకపోయినా రెండు వైపులా సాప్స్ వేస్తారు. సాప్స్ వేస్తే ఎక్స్ ఈక్వల్ టు 0.04 అవుతుంది. ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. బట్ ఇక్కడ పెట్టినప్పుడు కూడా ఈ 3/2ని ఎలా రాసుకోవాలన్న ఐడియా ఖచ్చితంగా ఉండాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది, మీకు ఆన్సర్ అయితే వస్తుంది డెఫినెట్గా, బట్ ఈ ఐడియా ఉంటే సింపుల్గా అయిపోతుంది. సో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెట్స్ మీద ఇచ్చారు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఏమి ఇచ్చారు?
ఏ ఈక్వల్ టు 1 4 6 అని ఇచ్చారు, అలాగే బి ఈక్వల్ టు 3,6 అన్నారు, సి వచ్చేసి 3 4 5 అని ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు కనుక్కోమంటున్నది ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి కనుక్కోమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బి యూనియన్ సి ఏమవుతుంది, బి యూనియన్ సి క్లియర్గా కనపడుతున్నాయి. మనం టుగెదర్ ఆల్ ద ఎలిమెంట్స్ రాస్తాం వితౌట్ రిపిటేషన్. సో 3 4 5 6 సరిపోయింది కదా. బి యూనియన్ సి 3 4 5 6 ఇంటర్సెక్షన్ ఏ ఎంత ఇచ్చారు, 1 4 6 అని ఇచ్చారు. సో చాలా సింపుల్, ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 4,6. సో సింపుల్ వన్, పెద్దగా మన బుర్ర బద్దలు కట్టుకోవాల్సిన లాజిక్స్ అంటే ఏమీ లేవు. కాకపోతే ఇచ్చింది కొంచెం కేర్ఫుల్గా రాసుకోవడంలో మన అబ్జర్వేషన్ ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ కూడా అంతే క్లియర్గా వస్తుంది, క్లియర్గా చేస్తే కనుక. సో నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ బేస్డ్ ఆన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇచ్చారు. ఒకసారి చూడండి. ద స్మాలెస్ట్ నంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12 14 18 ఆన్ యాడింగ్ 5 టు ఇట్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 12 14 18 అనే ఈ 3 నంబర్స్తో డివైడ్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా డివైడ్ కాబడాలి. బట్ ఆ వచ్చే నెంబర్ కూడా 5 కలిపితే రావాలి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కనుక్కుంటే ఏమవుతుంది, 2 6 7 9 అవుతుంది. మళ్ళీ 3తో 2 7 3 అవుతుంది. సో ఏమొస్తుంది, 2 3 jar 6 2 3 jar 6 6 6 jar 6 6 jar 36 36 into 7 252 వచ్చింది. 252 అనేది ఏమవుతుంది, 252 ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12 14 and 18. బట్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12 and 14 and 18 ఆఫ్టర్ యాడింగ్ 5 టు ఇట్ అన్నారు. అంటే ఇక్కడ ఏదైతే 252 వచ్చిందో ఈ 252లో నుంచి -5 తీసేయండి, -5 చేయండి, 247 వస్తుంది. సో 247 ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్. ఆఫ్టర్ యాడింగ్ 5 the resulting value will be exactly divisible by 12 14 and 18. దీనికి 5 కలిపిన తర్వాత వచ్చే నంబర్ 12 14 18తో డివైడ్ కావాలి ఎగ్జాక్ట్లీ. సో కొంచెం కేర్ఫుల్గా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, డివిజబుల్ అన్న వర్డ్ ఏం పడిందంటే ఖచ్చితంగా మనం ఎల్సిఎం కనుక్కుంటాం. కాకపోతే ఆన్సర్ ఏంటి, మనకు ఏంటంటే మనకి ఏదైతే ఎల్సిఎం వచ్చిందో 252 అది కూడా ఆప్షన్స్లో ఉంటుంది. మనం ఏం ఆలోచించకుండా పెట్టేస్తాం. బట్ ఆఫ్టర్ 5 యాడింగ్ టు ఇట్ వాట్ ఈస్ దట్ నెంబర్ అంటున్నారు. అంటే 247కి 5 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఇది కాదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతా చేసి 252 పెట్టేస్తారు కొంతమంది. అంటే క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు అడుగుతున్న ఇంటెన్షన్ ఏంటి అనేది. ఇది చాలా చోట్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అంతా తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా ఉండండి. క్వశ్చన్ పూర్తిగా చదివిన తర్వాతే ఆన్సర్ చేయడానికి వెళ్ళండి, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 95. ఇది జస్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో ఇచ్చినప్పటికీ చాలామంది ఈ పాయింట్స్ చూడగానే మనం లైక్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలేమో అని అనుకుంటుంటారు. 3 పాయింట్స్ ఇచ్చారు ఇలా, 0,4 అండ్ 0,0 3,0 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద పెరిమీటర్ అన్నారు. చాలామంది ఈ పాయింట్స్ చూడగానే ఎస్ మనకి ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్లో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఉంది, ఒక ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్కి పాయింట్స్ ఇచ్చారు, ఈ 3 లెన్స్ కనుక్కోవాలి ఇలా అనుకుంటారు. అఫ్ కోర్స్ అది కరెక్టే అయినా అంతకంటే సింపుల్గా చేయొచ్చు. అండ్ నేను చెప్పేది ఏం షార్ట్ కట్ కాదు. జస్ట్ ఈ పాయింట్స్ ఎక్కడ వస్తాయని నోటిఫై చేస్తే చాలు. సపోజ్ ఇక్కడ చూడండి, 0,0 అంటే ఇది, 0,4 అంటే ఇది, 3,0 అంటే ఇది. అర్థం ఏంటి, ఇది 3 ఉంటుంది, ఇది 3,0 అంటున్నారు కాబట్టి ఇది 3 ఉంటుంది, ఇది 0,4 అంటున్నారు కాబట్టి ఇది 4 ఉంటుంది, ఇది 3 ఇది 4, ఇది ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, పరస్పరం లంబంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇది జాయిన్ చేస్తే పైథాగరస్ థీరం జస్ట్ ఐడియా ఉన్నవాళ్ళు ఎవరైనా చాలాసార్లు ఈ నెంబర్ చేస్తుంటారు, 3 4 5 అవుతుంది. సో 3 4 5 అంటే యాడ్ చేస్తే 12 సెంటీమీటర్ లేదా 12 యూనిట్స్. సో ఇది సింపుల్గా అయిపోతుంది. మీరు కోఆర్డినేట్ జామెట్రీలో ఉండే డిస్టెన్స్ ఫార్ములా ఈ రెండిటికి అప్లై చేసి, ఈ రెండిటికి అప్లై చేసి, మళ్ళీ ఈ రెండిటికి అప్లై చేసి
చేసిన తర్వాత కూడా మీకు ఆన్సర్ వస్తుంది, బట్ చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా చేయొచ్చు. అండ్ ఇది షార్ట్ కట్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 96, ఇది కూడా కోఆర్డినేట్ జామెట్రీ నుంచే ఇచ్చారు, కాకపోతే ఖచ్చితంగా మీరు ఫార్ములా యూస్ చేయాల్సిందే. ఏమిచ్చారంటే P -5,7 అండ్ Q 3,-11 అంటే ఒక సర్కిల్కి డయామీటర్కి ఒక ఎండ్ వచ్చేసి -5,7 అని ఇచ్చారు, ఇంకొక ఎండ్ వచ్చేసి 3,-11 అని ఇచ్చారు. అయితే వాట్ ఈస్ ద సెంటర్ అన్నారు. సో మనకు తెలిసిందే డయామీటర్ ఈజ్ ద లాంగెస్ట్ కార్డ్, డయామీటర్ ఈజ్ 2 times ఆఫ్ రేడియస్, ఎక్సెట్రా తెలుసు. క్లియర్గా మాట్లాడితే ఇక్కడ ఉండే సెంటర్ అనేది ఈ డయామీటర్కి మిడ్ పాయింట్, మధ్య బిందువు అవుతుంది. సో మధ్య బిందువు సూత్రం ఏంటి? x1 + x2/2, y1 + y2/2. సో ఇప్పుడు దీన్ని x1, దీన్ని y1, దీన్ని x2, దీన్ని y2 అనుకుంటే తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. -5 + 3/2, 7 - 11/2. సో ఏమొస్తుంది? -2/2 -4/2, విచ్ ఈస్ నథింగ్ బట్ -1, -2. -1, -2 అనేది మనకి కావాల్సిన సెంటర్ ఆఫ్ దట్ సర్కిల్ అవుతుంది. ఖచ్చితంగా మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేయాలి, వేరే ఆల్టర్నేట్ లేదు మనకి. కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఫార్ములా యూజ్ చేయాలి, కొన్నిసార్లు లాజికల్గా అప్రోచ్ కావచ్చు, ప్రీవియస్ ప్రాబ్లం లాగా. యాక్చువల్గా అది కూడా మనం ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు, కాకపోతే లెంతీ అవుతుంది. కాబట్టి హోప్ అర్థమైంది అనుకుంటున్నారు. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 ఏమిచ్చారు చూడండి. 12 సాలిడ్ స్పియర్స్ అంటే గోళాలు అని అర్థం. సాలిడ్ స్పియర్స్ అంటే మెటల్ స్పియర్స్ లాంటివి. ఎన్ని అంటున్నారు? మొత్తం 12 అంటున్నారు. రేడియస్ తెలియదు. ఇలాంటి మొత్తం 12 స్పియర్స్ వర్ మెల్టెడ్ టు మేక్ ఎ సిలిండర్, ఒక పెద్ద సిలిండర్. హైట్ 16 centimeter, ఇట్ మే బి ద డయామీటర్ 2 centimeter. అంతే కదా? ఎస్, బేస్ 2 centimeter అండ్ 16 centimeter ఎస్ డయామీటర్ అండ్ ద హైట్. 16 సెంటీమీటర్ల ఎత్తు, 2 సెంటీమీటర్ల వ్యాసం. అయితే గోళం యొక్క వ్యాసం ఎంత అని అడిగారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఫామ్లో ఉండే మెటల్ లేదా సాలిడ్ని ఇంకొక ఫామ్లోకి మారుస్తున్నప్పుడు వాటి యొక్క వాల్యూమ్స్, ఘన పరిమాణాలు మారవు. ఇక్కడ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? మొత్తం 12 ఉన్నాయి. 12 కరిగించి ఒకదానిగా మార్చారు. అంటే ఈ 12 స్పియర్స్ లేదా గోళాల యొక్క ఘన పరిమాణం ఈక్వల్ టు ఈ ఒక్క స్తూపం యొక్క ఘన పరిమాణం అవుతుంది. సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే 12 4/3 πr3. ఎందుకు ఇది 12 తీసుకున్నాం కాబట్టి. 4/3 πr3 ఏంటి? ఎంటైర్ వాల్యూమ్ ఆఫ్ దట్ స్పియర్ లేదా గోళం యొక్క ఘన పరిమాణం ఈక్వల్ టు πr1²h. ఎందుకు r1 తీసుకున్నాను? ఇక్కడ రేడియస్ ఉంది, ఇక్కడ రేడియస్ ఉంది, వేరే వేరే తెలియడం కోసం అక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ ఉండే పై, ఇక్కడ ఉండే పై క్యాన్సిల్ అయిపోతుంది. హైట్ వాళ్ళు ఇచ్చారు 16 అని, రేడియస్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, r1 ఏమవుతుంది? మొత్తం డయామీటర్ 2 అంటే r1 1 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 1 ఇంటూ లేదా 1² ఇంటూ 16. ఇక్కడ చూడండి, 3 1 jar 3 4 jar. సో 4 ఇంటూ 4 ఇంటూ r³ వచ్చింది. సో ఇక్కడ చూడండి, 16 క్యాన్సిల్ అయిపోయింది. r³ ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 1. r ఈక్వల్ టు 1 మన ఆప్షన్స్లో కూడా మనకి 1 ఎక్కడ కనపడదు. బట్ వాళ్ళు అడిగింది డయామీటర్ అడిగారు, వాళ్ళు రేడియస్ 1 వచ్చింది. డయామీటర్ అంటే దానికి ట్వైస్ వేసుకుంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 2 ఈజ్ గోయింగ్ టు బి ద డయామీటర్. సో చాలా కేర్ఫుల్గా చేయాలి క్యాలిక్యులేషన్స్. మీన్ వైల్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి అన్న క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. మనకు వచ్చేదే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన దాన్ని స్టిల్ మాడిఫై చేస్తేనే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది, కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి క్యాలిక్యులేషన్స్ దగ్గర. మనకి వచ్చేదే అన్నిసార్లు ఆన్సర్ కావాల్సిన అవసరం లేదు, దాన్ని ఏదో రకంగా మార్చి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం చేస్తే రేడియస్ వచ్చింది, బట్ వాళ్ళు అడుగుతుంది డయామీటర్. సో దీన్ని ట్వైస్ 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అది క్లియర్గా క్లారిటీ పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జస్ట్ పారలోగ్రామ్ ఏరియా మీద అడిగారు, ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ వీటి మీద. So the area of parallelogram is 60 centimeter square. One of its altitude is 5 centimeter. Then the corresponding side. So మనకు తెలిసిందే parallelogram ఇలా ఉంటే దీన్ని మనం బేస్ అనుకుంటాం, దీన్ని మనం హైట్ అనుకుంటాం, బేస్ అండ్ హైట్ అనుకుంటాం. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే హైట్ 5 సెంటీమీటర్ అన్నారు.
ఏరియా వచ్చేసి 60 సెంటీమీటర్ స్క్వేర్ అన్నారు. మేబీ వాళ్ళు కనుక్కోమంటుంది వాట్ ఈస్ ది కరస్పాండింగ్ బేస్. మనకు తెలిసింది ఏరియా ఏంటి, బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు 60 కదా. బేస్ తెలియదు, ఇట్లా పెట్టుకుందాం. హైట్ 5 ఈక్వల్ టు 60, బేస్ ఈక్వల్ టు 60/5 విచ్ ఈస్ నథింగ్ బట్ 12 సెంటీమీటర్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, కాబట్టి కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఫార్ములా గుర్తు లేకపోతే దీన్ని ఏమీ చేయలేం. మీరు వెరీ క్లియర్గా ఉండండి. అంటే ఇదే క్వశ్చన్ కొన్నిసార్లు ఇలా అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12 సెంటీమీటర్ పెట్టి, క్లియర్గా 12 సెంటీమీటర్ పెట్టి, సపోజ్ ఇక్కడ ఐ సే దట్ 6 సెంటీమీటర్ అంటాం, దెన్ వాట్ ఈస్ ద కరస్పాండింగ్ హైట్ ఇలా అడగచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకేమో ఇక్కడ ఏరియా ఇచ్చి హైట్ ఇస్తే సైడ్ కనుక్కున్నాం, బట్ అలా ఇవ్వకుండా క్లియర్గా ఒక బేస్ దాని కరస్పాండింగ్ హైట్, అలాగే ఇంకొక బేస్ దాని కరస్పాండింగ్ హైట్ ఇవ్వలేదు, ఇలా పెడుతున్నాం. ఎంత అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పారలోగ్రామ్కి ఏరియా కనుక్కుంటున్నప్పుడు ఒక బేస్ ఒక హైట్ తీసుకుంటాం, ఒక ఆన్సర్ వస్తుంది. వేరే సెన్స్లో ఇంకొక బేస్ ఇంకొక హైట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కూడా ఏరియా మారదు. అంటే ఇక్కడ ఏమొచ్చిందో అదే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 12 5 60 వస్తుంది. 60 ఈక్వల్ టు 6 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 60/6 విచ్ ఈజ్ నథింగ్ బట్ 10. సో ఇది చాలా క్లియర్గా ఉండాలి. ఒక క్వశ్చన్ మనము చదివి దాని ఆన్సర్ చేసి లేదంటే ఎక్కడన్నా సొల్యూషన్ ఉంటే అర్థం చేసుకుని అక్కడితో వదిలేస్తాం. బట్ మీరు ఆలోచించాల్సింది ఇదే క్వశ్చన్ ఇలాగే ఎందుకు ఇవ్వాలి, ఈ క్వశ్చన్ మార్చి ఇస్తే ఎలా ఇస్తారు, ఇంకొంచెం టఫ్ చేస్తే ఎలా వస్తుంది, నెంబర్స్ మారిస్తే ఎలా వస్తుంది. ఇలాంటి అనాలిసిస్ ఉన్నప్పుడే మీకు క్వశ్చన్స్ ఎలా రెడీ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు అన్న ఐడియా వస్తుంది. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మ్యాథమెటిక్స్లో. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఇచ్చారు. సో జస్ట్ 10th క్లాస్ లెవెల్లో పాలినామిల్స్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ వాటి గురించి ఐడియా ఉంటే మీకు ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ 1√3x² + kx - 3 = 0 ఈజ్ 1/3, దెన్ వాట్ ఈస్ k అని అడిగారు. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మధ్యలో ఒక చోట k అని ఉంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 1/3 అనేది ఒక రూట్ అయితే k వాల్యూ ఎంత? చాలా సింపుల్. ఒక రూట్ ఇచ్చారు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా అది సాటిస్ఫై కావాలి. ఏమవుతుందో చూడండి, 3 × 1/3² + k × 1/3 - 3 = 0. సో ఎక్కడ x ఉంటే అక్కడ 1/3 సబ్స్టిట్యూట్ చేశా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, 3 × 1/9 + k/3 - 3 = 0. చూడండి క్యాన్సిల్ అయిపోయింది. సో 1/3 + k/3 - 3 = 0. 3 LCM ఏమవుతుంది, 1 + k - 9 = 0, k - 8 = 0, k = 8. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. బట్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు అమ్మయ్య ఆన్సర్ వచ్చింది అని కాకుండా, ఈ క్వశ్చన్ ఇలా కాకుండా ఇంకేలా అడగచ్చు, ఇంకేమన్నా లెవెల్ పెంచచ్చా, డెఫినెట్గా పెంచవచ్చు. k వాల్యూ కనుక్కోమని కాకుండా, ఇఫ్ 1 రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 1/3, వాట్ ఈజ్ అదర్ రూట్ అన్నారు అనుకోండి, డెఫినెట్గా మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి. వాట్ ఈస్ ద అదర్ రూట్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k అండ్ k వాల్యూ అండ్ అదర్ రూట్ అని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఆప్షన్స్లో రెండు వాల్యూస్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ని దాని లెవెల్ పెంచి అడగడానికి ప్రతి చోట ఛాన్స్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కేవలం ప్రాబ్లం తీసుకోవడం సాల్వ్ చేయడం కాకుండా ఇంకొంచెం కొత్తగా ఆలోచించగలరు. క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళ మైండ్ సెట్ కూడా మీకు అర్థమవుతుంది. ఓహో ఇలా అడుగుతున్నారు, దీన్ని ఇలా మార్చి అడగచ్చు అనే క్లారిటీ మీకు ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ చేయడం సాల్వ్ చేయడం ఎంజాయ్ చేస్తారు మీరు మ్యాథ్స్లో. అది మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. సో ఇక్కడ చూడండి, the smallest square number that is divisible by 4, 9, 10. వాళ్ళు క్వశ్చన్ కూడా ఎంత క్లియర్గా అడిగారంటే, ఇలాంటి ప్రాబ్లమ్ మనం ఒకటి చేసాం ఇంతకుముందు, ఎల్సిఎం కనుక్కొని 5 సబ్ట్రాక్ట్ చేసి. బట్ ఇది లిటిల్ డిఫరెంట్. ద స్మాలెస్ట్ స్క్వేర్ నంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 4, 9, 10 అన్నారు. ఇమ్మీడియట్గా దీనికి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే ఏమొస్తుంది, 2తో 2, 9, 5. సో ఇప్పుడు ఇంకా ఇవి ఏవి సేమ్ నెంబర్తో డివైడ్ కావు కాబట్టి 2 × 2 4 అవుతుంది, 4 × 9 36 అవుతుంది, 36 × 5 అనేది ఎల్సిఎం అవుతుంది. నేను వాంటెడ్గా మల్టిప్లై చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నంబర్
దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 4, 9, 10 అన్నారు. సో ఆ నెంబర్ ఈ 3 నెంబర్స్తో డివైడ్ కావాలంటే అది స్క్వేర్ నెంబర్ అయి ఉండాలి, ప్లస్ దీనితో ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలి. అంటే దాని అర్థం ఏంటి? వాట్ మస్ట్ బి మల్టిప్లైడ్ టు దిస్. దీన్ని దేనితో మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ నెంబర్ వస్తుంది? ఇక్కడ చూడండి 36 అనేది ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్, ఇక్కడ 5 ఒక్కటి మిగిలిపోయింది. సో మీరు 5తో మల్టిప్లై చేశారు అంటే సో 36 × 25 విచ్ ఈజ్ నథింగ్ బట్ 900 అవుతుంది. 900 అనేది 30 స్క్వేర్ అవుతుంది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. అండ్ ఈ 900 విచ్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 30 అనేది స్మాలెస్ట్ స్క్వేర్ నంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 4, 9 అండ్ 10. ఈ మూడిటితో డివైడ్ అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నాం ఈ మూడిటితో డివైడ్ అవుతుందని? ఇది ఈ 36 × 5 ఏదైతే ఉందో 180తో డివైడ్ అయ్యే స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్. అంటే 180కి మనం 5తో మల్టిప్లై చేయడం వల్ల పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. అంటే ఇది 180తో డివైడ్ అవుతుంది. 180తో డివైడ్ అయింది అంటే 4, 9, 10తో డివైడ్ అవుతుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ 900 అవుతుంది. ఇప్పటి వరకు సబ్ట్రాక్ట్ చేయండి, యాడ్ చేయండి ఇలా అడిగారు. ఇది కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ క్వశ్చనింగ్. ఇలా మీరు ఖచ్చితంగా ప్రీవియస్లో ఇలాంటి క్వశ్చన్సే ఎలా అడిగారు, ఇప్పుడు ఎలా మాడిఫై చేస్తున్నారు, ఎందుకు క్వశ్చన్ పెంచారు అన్నది మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడితే డెఫినెట్గా క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ మీకు అర్థమవుతుంది. మార్చినా మీరు ఆలోచించి చేయగలరు. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 101 క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఉంది. నేను క్వశ్చన్ చూపిస్తున్నాను. 35th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 69, దెన్ వాట్ ఈస్ ద 69 టర్మ్స్ అని. నా ఇంటెన్షన్ ఇక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా అనాలిసిస్ అయినా తప్పైతే, లేదు మీకు కరెక్ట్గానే ఉంది సార్ క్వశ్చన్ ఆన్సర్ మీరే నోటిఫై చేయలేకపోయారు అనుకుంటే మీరు పెట్టండి కామెంట్స్లో. 101 క్వశ్చన్ 35th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 69, వాట్ ఈజ్ సమ్ ఆఫ్ 69 టర్మ్స్ అన్నారు. ఓన్లీ 2 ఇన్ఫర్మేషన్స్ మాత్రమే కనబడుతున్నాయి. సో కుదరదని నాకు అనిపించి ఆ ప్రాబ్లం చేయలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 102 స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఇలా ఇచ్చారు. ఎక్స్ ఈక్వల్ టు √3 మైనస్ √2 డివైడెడ్ బై √3 ప్లస్ √2. అలాగే వై ఈక్వల్ టు √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ అని ఇచ్చారు. సో ఇది కూడా కొంచెం కేర్ఫుల్గా, కొంచెం ఇన్నోవేటివ్గా చేయాల్సిన ప్రాబ్లం. ఇది చూడగానే చాలా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్నాయని అనుకోకండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి 2 ఎక్స్ అండ్ వై మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండేదానికి రెసిప్రోకల్ ఇక్కడ కనపడుతుంది. √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 ఉంటే ఇది రెసిప్రోకల్గా ఉంది. సో ఇవి 2 కనుక మల్టిప్లై చేస్తే డెఫినెట్గా క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. సో ఎక్స్ ఇంటూ వై అనేది 1 అవుతుంది. ఇది కొంచెం మైండ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్, ఒకవేళ ఇక్కడ 2 కనుక ఉండి ఉంటే దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసేయచ్చు. అక్కడ లేదు కాబట్టి నేను ఏం రాస్తున్నాను అంటే దీన్ని నేను ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై అని రాస్తున్నాను. కరెక్టా కదా చూడండి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. దాంట్లోంచి ఒక xy తీసేస్తే ఇదే కనబడుతుంది. సో మనకి కావాల్సిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్వైని రాసుకోవచ్చు. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈజ్ ఎక్స్? ఇదిగోండి √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 ప్లస్ వాట్ ఈజ్ వై? ఇదిగోండి √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 హోల్ స్క్వేర్ మైనస్ వాట్ ఈజ్ ఎక్స్ ఇంటూ వై? ఇందాక చెప్పాను ఎక్స్ ఇంటూ వై వాల్యూ 1 అవుతుందని. సో 1 పెట్టేసుకుంటాం. ఫైన్. ఇప్పుడు చూడండి కింద ఎల్సిఎం చేస్తే ఇది ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది, ఇది ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫైన్. ఇప్పుడు ఇది ఎల్సిఎం చేస్తే ఇవి 2 మల్టిప్లై అవుతాయి కదా. అంటే √3 మైనస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో ఏమవుతుంది చూడండి. ఈ కింద డినామినేటర్ మీరు అబ్జర్వ్ చేస్తే √3 స్క్వేర్ వాల్యూ 3 అవుతుంది, √2 స్క్వేర్ వాల్యూ 2 అవుతుంది, 3 మైనస్ 2 1 అవుతుంది. సో డినామినేటర్ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. లోపల చూద్దాం. లోపల ఒక్కొక్క దానికి స్క్వేర్ ఉంది, బయట మళ్ళీ స్క్వేర్ ఉంది. దీనికి స్క్వేర్ అప్లై చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ 3 అవుతుంది ప్లస్ బి స్క్వేర్ 2 అవుతుంది మైనస్ 2ab మైనస్ 2√6 అవుతుంది. 5 ప్లస్ వాట్ ఈస్ √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్ మైనస్ 1. ఒకసారి జాగ్రత్త చూడండి. మైనస్ 2√6 ప్లస్ 2√6 క్యాన్సిల్ అయిపోతుంది. 3 ప్లస్ 2 5.
10 స్క్వేర్ మైనస్ 1, 100 మైనస్ 1, 99 అవుతుంది. సో 99 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈ ప్రాబ్లం కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈచ్ ఇండివిజువల్గా రేషనలైజ్ చేద్దాము డినామినేటర్ని, తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దామంటారు. నథింగ్ రాంగ్. కొన్నిసార్లు అదే మీకు సింపుల్గా అనిపించవచ్చు. ఎలా వెళ్ళినా మనకి రావాల్సిన ఆన్సర్ 99 అయితే మారకూడదు. సో ఉన్న వేలో బెస్ట్ వేలోగా చెప్పాను నేను అనుకుంటున్నాను. లేదా ఇంతకన్నా బెటర్గా వస్తుంది అనుకుంటే నో ప్రాబ్లం, మీరు ట్రై చేసి గివ్ యువర్ సజెషన్స్ ఇన్ ద కామెంట్స్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 103. జస్ట్ మనకి ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దాని మీద అడిగిన క్వశ్చన్ ఇది. సో ఏంటంటే ఒక కంపెనీలో ఏ ఫ్యాక్టరీ రిక్వైర్స్ 42 మిషన్స్ టు ప్రొడ్యూస్ 63 సమ్ ఆర్టికల్స్ ఇన్ 63 డేస్. అంటే నంబర్ ఆఫ్ మెషిన్స్ తీసుకుంటున్నా, నంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటున్నా. 42 మిషన్స్ 63 డేస్లో వర్క్ చేస్తాయి. ఒక సటైన్ అమౌంట్ ఆఫ్ ఆర్టికల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 42 మిషన్స్ 63 డేస్ వర్క్ చేస్తాయి. ఇన్ కేస్ ఈ 54 డేస్లోనే వర్క్ ఫినిష్ అవ్వాలనుకుంటే ఎన్ని ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఇది డైరెక్ట్ ప్రపోర్షనా, ఇన్వర్స్ ప్రపోర్షనా. సో నంబర్ ఆఫ్ మిషన్స్ 42 అండ్ ఎక్స్ అనుకుంటున్నాం. నంబర్ ఆఫ్ డేస్ తగ్గితే నంబర్ ఆఫ్ మిషన్స్ అనేవి ఖచ్చితంగా పెరగాలి. పెరిగినప్పుడు మాత్రమే ఇక్కడ డేస్ తగ్గుతాయి. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి దీన్ని ఇలా తీసుకుంటాం. 42:x ఈజ్ యాజ్ 54:63. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో రెగ్యులర్గా వచ్చేది ఇది. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అని. సో ఏమొస్తుంది 42 × 63 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 54 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 42 × 63 డివైడెడ్ బై 54. సో 9 7 జార్ 9 6 జార్ 6 1 జార్ 6 7 జార్ 7 × 7 49 డేస్. అంటే ఒకవేళ 54 డేస్లో వర్క్ కంప్లీట్ కావాలంటే నెంబర్ ఆఫ్ మిషన్స్ 47 ఉండాలి. కొన్నిసార్లు ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా అడగచ్చు. ఏంటి, హౌ మెనీ మోర్ మిషన్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఆల్రెడీ 42 మిషన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఎన్ని మిషన్స్ కావాలంటే మనం ఇదంతా చేస్తాము 49 వస్తుంది. మన కర్మకి ఫస్ట్ ఆప్షన్ 49 ఉంటుంది. హౌ మెనీ మోర్ మిషన్స్ రిక్వైర్డ్ అంటే 42 అండ్ 49కి డిఫరెన్స్ ఏదైతే ఉందో 7 అనేది ఆన్సర్ అవుతుంది. చాలా క్లియర్గా ఉండండి. అంతా అయిపోయిన తర్వాత మనం ఆన్సర్ తప్పు పెడతా ఉంటాం. క్వశ్చన్ పూర్తిగా చదివి వాళ్ళు అడుగుతున్నది ఏంటి, మనం చేసింది ఏంటి, మనకు వచ్చింది ఏంటి, ఇది క్లారిటీ లేకపోతే మీరు మిస్ చేసుకునే హాఫ్ మార్క్ కూడా కొన్నిసార్లు మీ ఫ్యూచర్ని, మీ ఎంటైర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ మ్యాథమెటిక్స్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 104. జస్ట్ బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ మీద ఇచ్చింది. స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఏ మ్యాన్ గెట్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 10% ఆఫ్ ఇన్ శాలరీ if his new salary is 1,54,000. 1,54,000 అనేది శాలరీ ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చిన కొత్త శాలరీ. వాట్ ఈస్ ద ప్రీవియస్ శాలరీ అన్నారు. సో 10% హైక్ వచ్చింది అంటే ఇది 110% అనే కదా అర్థం. సో 110% ఆఫ్ ప్రీవియస్ శాలరీ, ఎక్స్ తెలియదు, ఈక్వల్ టు 154. ఇది మీకు క్లియర్గా అర్థమైతే చాలు. 10% ఆఫ్ హైక్ వచ్చిన తర్వాత కొత్త శాలరీ 1,54,000 అయింది. సో ఇన్ దట్ సెన్స్ ఇది 110% అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 154,000 ఇంటూ 100/110. సో చూడండి ఇలా క్యాన్సిల్ చేశాను. దీంతో 11 1 జార్ 11 14 జార్. సో ఏమొచ్చింది 1,40,000. సో 1,40,000 ఉండే శాలరీ 10% అంటే 14,000 యాడ్ కావడం వల్ల 1,54,000 అయింది. ఇది చాలా చిన్న విషయమైనా బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 105 ప్రాబబిలిటీ మీద అడిగిన క్వశ్చన్ అయినప్పటికీ చాలామంది తప్పు చేసే ఛాన్స్ ఉండే క్వశ్చన్ ఇది. వాళ్ళు ఏమంటున్నారంటే 1 2 3 అండ్ సో ఆన్ 50 వరకు ఉండే న్యాచురల్ నంబర్స్లో ఇఫ్ యూ పికప్ ఎ నంబర్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ నంబర్ ఈజ్ ఎ కాంపోజిట్ నంబర్. ఒక నంబర్ బయటికి తీసుకుంటే ఆ నంబర్ లేదా ఆ సంఖ్య సంయుక్త సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత అంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉన్నాయి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవి పక్కకు తీసేద్దామంటారు. ఒక్కసారి మీరు ప్రైమ్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తే
2, 3, 5, 7, 11, 13, 17, 19 up to 20 వరకు, 23, 29, 31, 37, 41, 43 అండ్ 47 కూడా. సో ఎన్నొచ్చాయి మీకు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. చాలామంది ఏం ఆలోచిస్తారంటే 15 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి మొత్తం టోటల్ 50లో, దేర్ఫోర్ 35 నెంబర్స్ కాంపోజిట్ అని ఆలోచిస్తారు. ఇక్కడే అందరూ తప్పు చేస్తారు. అంటే కాంపోజిట్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయకుండా, కౌంట్ చేయకుండా ప్రైమ్ నెంబర్స్ కౌంట్ చేస్తారు కొంతమంది. ఇన్ఫాక్ట్ నేను కూడా అలాగే చేశాను. బట్ జనరల్గా ఎందుకు చేశానంటే మిస్టేక్ ఏం చేస్తారు ఇక్కడ. సో 15 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి 50లో నుంచి 15 తీసేస్తే 35 కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. సో 35/50 అనేది మనకి కావాల్సిన ప్రాబబిలిటీ అవుతుంది అని అందరూ అనుకుంటారు. బట్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ 15 ఉన్నాయి. అసలు ప్రైమ్ నెంబర్ కానిది, కాంపోజిట్ నెంబర్ కానిది ఒకటి ఉంది ఇక్కడ, 1 అని. 1 అన్నదాన్ని మనం కాంపోజిట్ నెంబర్గా కన్సిడర్ చేయం, అలాగే ప్రైమ్ నెంబర్గా కూడా కన్సిడర్ చేయము. సో ఈ క్వశ్చన్లో ఆన్సర్ 34/50 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 17/25 అవుతుంది. చాలా క్లియర్గా ఉండండి. ఈ క్వశ్చన్ రకరకాలుగా అడిగే ఛాన్స్ ఉంది. ఫ్రమ్ ద నెంబర్స్ 1 to 50, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్? ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య రావడానికి ఛాన్స్ ఎంత అంటే అందరూ ఉంటే ప్రైమ్ నెంబర్ ఉంటుంది లేదా కాంపోజిట్ నెంబర్ ఉంటుంది కదా, 50/50 వేసుకుంటారు. మన కర్మకి ఫస్ట్ ఆప్షన్ అది ఉంటుంది. చాలా క్లియర్గా ఉండండి. ఎస్పెషల్లీ కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అనే వర్డ్స్ వినపడ్డాయి అంటే క్లియర్గా ఈ 1 అనేది చాలా డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని, మీ అనాలిసిస్ని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. క్లియర్గా ఉంది. దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, అలాగే అండర్ ఎస్టిమేట్ కూడా చేయొద్దు దీన్ని. 1 ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్, ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 35/50కి 34/50కి చాలా తేడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. కాబట్టి నేనైతే ఈ ఆప్షన్ ఫస్ట్గా ఇస్తాను. కొంతమంది ఇలా ఆలోచిస్తారు కాబట్టి. సో ప్రాబబిలిటీ క్వశ్చన్స్ చాలా సింపుల్ టు ఆన్సర్, చాలా సింపుల్ టు డూ ద మిస్టేక్స్. తప్పులు చేయడానికి చాలా సింపుల్ ఇది. అలాగే ఇంకొక క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ నెంబర్ 106. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈస్ పీ, ఒక ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈస్ పీ అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్ అన్నారు. ఇది చాలా సింపుల్ వన్. ఒక పని జరగడానికి సమ్ ఛాన్స్ ఏదన్నా ఉంది అంటే, జరగకపోవడానికి ఛాన్స్ అంటే 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది 1 - p అవుతుంది. అంటే ఒక వర్క్ జరగడానికి 0.2 ప్రాబబిలిటీ అయితే జరగకపోవడానికి ఏంటంటే 1 - 0.2 0.8 అని తీసుకుంటాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఈస్ 1 - p అవుతుంది. చాలా సింపుల్ వన్. అలాగే నెక్స్ట్ వన్ స్టాటిస్టిక్స్ మీద, డేటా హ్యాండ్లింగ్ మీద డెఫినెట్గా ఈ యావరేజ్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ was calculated as 10. ప్రసారి నేను చెప్తా ఉంటాను, యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై n. ఇది తీసుకోండి అని ప్రతిసారి చెప్తా ఉంటాను సింపుల్ ఫామ్లో. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇక్కడ 40 ఈజ్ ద యావరేజ్, సమ్ తెలీదు బట్ మొత్తం టోటల్గా 10 ఉన్నాయి. సో ఇప్పుడు సమ్ ఏమవుతుంది? 10 × 40 400 అవుతుంది. 5. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్ వాస్ డిటెక్టెడ్ ఆన్ రీచెకింగ్ దట్ the value 45 was wrongly copied as 15. అంటే యాక్చువల్గా 45 తీసుకోవాలి, పొరపాటున 15 తీసుకున్నారు. అంటే తీసుకోవాల్సిన వాల్యూ కంటే 30 తక్కువగా తీసుకున్నారు అని అర్థం. తీసుకుంటే 40 వచ్చింది. సో ఇప్పుడు ఆ మిస్ అయిన 30 కనుక దీనికి యాడ్ చేస్తే కొత్త సమ్ ఏమొస్తుంది? 430 వచ్చింది. అంతే కదా. 45 తీసుకోవాలి, 15 తీసుకున్నారు, అంటే 30 తక్కువ తీసుకున్నారు. ఆ 30 కలిపాను ఇక్కడ. ఇప్పుడు కొత్త సమ్ వచ్చేసి 430. మరి న్యూ యావరేజ్ ఏమవుతుంది? న్యూ యావరేజ్ వచ్చేసి సమ్ డివైడెడ్ బై 10. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మారలేదు. సో 430 డివైడెడ్ బై 10 విచ్ ఈస్ నథింగ్ బట్ 43. సింపుల్ అయినప్పటికీ చాలామంది యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 45 అనే దాన్ని 15గా తీసుకున్నారు అంటే తక్కువ తీసుకున్నారు. ఒకవేళ 15ని 45గా తీసుకున్నారంటే అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 370 వస్తుంది, చేస్తే 37 వస్తుంది. ఇది చాలా చిన్న విషయమైనా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అది కూడా ఆప్షన్స్గా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 37 అనేదాన్ని. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రిగనామెట్రీ మీద ఇచ్చారు. జస్ట్ టేబుల్ ఆఫ్ వాల్యూస్ మీకు క్లియర్గా ఐడియా ఉంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. కొసీకెంట్
టీటా ఈక్వల్ టు 2/√3 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా అని అడిగారు. సో ఈ 2/√3 అనేది ఎక్కడ వస్తుంది మనకి? కొసీకెంట్ 60 దగ్గర వస్తుంది. కొసీకెంట్ 60 దగ్గర ఈ వాల్యూ వస్తుంది. సో కొసీకెంట్ టీటా ఈక్వల్ టు కొసీకెంట్ 60 అనుకుంటే టీటా అనేది 60 అవుతుంది. సో టీటా 60 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? సైన్ 60కి హోల్ స్క్వేర్ √3/2 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ 60 వాల్యూ 1/2. సో ఏమొస్తుంది? ఇది 3/4 ఇంటూ 1/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 3/8. సో చాలా సింపుల్ అయినప్పటికీ రకరకాలుగా డిఫరెంట్ వాల్యూస్తో అడగడానికి ఛాన్స్ ఉంది. అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకుండా ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొక క్వశ్చన్ జస్ట్ ట్రిగనామెట్రీ బేస్ చేసుకునే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ మీద ఇచ్చారు. ఏంటి అంటే ద లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ ఎ 15 మీటర్ హై పోల్. సో 15 మీటర్స్ హైట్ ఉండే ఒక పోల్ యొక్క షాడో 5√3 మీటర్స్ ఇక్కడెక్కడో సన్ రేస్ పడుతున్నాయి. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ సన్ రేస్ విత్ ద గ్రౌండ్ అని అన్నారు. సో సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది టీటా. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా డయాగ్రామ్. సన్ రేస్ పడడం వల్ల షాడో ఫామ్ అవుతుంది. 15 మీటర్స్ హైట్ ఉండే పోల్ కింద 5√3 మీటర్స్ పొడవు ఉండే లెంత్ ఆఫ్ షాడో లేదా షాడో లెంత్ని ఫామ్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ యాంగిల్ అన్నారు. టీటాకి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. సో టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది కాబట్టి టాన్ టీటా వాల్యూ అలాగే పెట్టుకుని ఆపోజిట్ 15/5√3 5 1 జర్ 5 3 జర్. సో ఏమొచ్చింది? 3/√3 వచ్చింది. బట్ ఇక్కడ √3ని మీరు 3 ఇంటూ √3 రాసుకోవచ్చు డివైడెడ్ బై √3. క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది? టాన్ టీటా వాల్యూ √3 వచ్చింది. టాన్లో లేదా టాన్ రోలో √3 ఎక్కడ వస్తుంది? టాన్ 60 దగ్గర వస్తుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి కావాల్సిన యాంగిల్ 60 degrees. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టాపిక్ మీద ఖచ్చితంగా 2 టాపిక్స్ లేదా 2 క్వశ్చన్స్ కనపడుతున్నాయి. ట్రిగనామెట్రీ మీద ఇచ్చిన బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ ఇవి 2018 పేపర్లో. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ట్రయాంగిల్స్ మీద జామెట్రీ పార్ట్ మీద ఇచ్చారు. అలాగే మనకి 10th క్లాస్లోనే డిఫరెంట్ కంటెంట్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ట్రయాంగిల్స్లో. ఖచ్చితంగా సిమిలారిటీస్ కాంగరెన్సీస్ ఇవి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ట్రెపీజియం ఇలా ఇచ్చి ABCD అనే ట్రెపీజియంలో AB ప్యారలల్ టు CD అని చెబుతూ AB ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ CD అన్నారు. ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. AB ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ CD అని ఇచ్చి ఒకవేళ మీరు డయాగ్నల్స్ జాయిన్ చేస్తే ఈ డయాగ్నల్స్ AC అండ్ BD జాయిన్ చేస్తే ఈ ఫామ్ అయ్యే ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ AOB ఈస్ టు ఏరియా ఆఫ్ COD. ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క రేషియో ఆఫ్ ఏరియాస్ అడిగారు. క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే AB ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ CD అంటే సపోజ్ ఇది ఇక్కడ A అనుకుందాం, అప్పుడు ఇదేమవుతుంది? 2A అవుతుంది. సో ఖచ్చితంగా మీకు తెలియాల్సిన 2 ఇంపార్టెంట్ విషయాలు, ఇన్ఫ్యాక్ట్ 3 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఈ ట్రెపీజియంలో ఇవి 2 ప్యారల్ కావడం వల్ల ఈ 2 యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏకాంతర కోణాలు సమానమవుతాయి. అలాగే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. అప్పుడు ఏమవుతుంది? ట్రయాంగిల్ AOB సిమిలర్ టు ట్రయాంగిల్ COD అవుతుంది. ఇది ఒక పాయింట్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇది కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ వాటి వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానం. రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. ఇదేమి కొత్త విషయం కాదు, 10th క్లాస్ ట్రయాంగిల్స్ చాప్టర్లో ఉండే విషయం ఇది. ఇన్ దట్ సెన్స్ మీరు ఇక్కడ చూస్తే AB/CD అని కనపడతా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి AB ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ CD అంటే AB/CDని ఏమని రాసుకోవచ్చు మనం? 2/1 అని రాసుకోవచ్చు. మనకి కావాల్సింది ఇది కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ టు CD హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు.
లేదా ఏబీ బై సిడి. ఏబీ బై సిడి ఏమొచ్చింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 2/1 హోల్ స్క్వేర్, విచ్ ఈజ్ నథింగ్ బట్ 4:1. సో మనకి కావాల్సిన ఆన్సర్ 4:1. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఈ ప్రాబ్లం ఇలా ఇవ్వకుండా ఏదన్నా న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చి ఏరియాస్ అడుగుతారు. అంటే ఇక్కడ 4 ఇచ్చి ఈ ఏరియా అంతా, లేదా ఇక్కడ 4 ఇచ్చి ఈ ఏరియా అంతా, లేదా 2 ఏరియాస్ ఇచ్చి ఈ రేషియో ఎంత, రకరకాలుగా మాడిఫై చేసి ఇవ్వడానికి ఎస్పెషల్లీ జామెట్రీ ప్రాబ్లమ్స్లో డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. కేవలం ఒక ప్రాబ్లం చేసాం వదిలేసామని కాకుండా ఈ ప్రాబ్లం ఎలా మార్చి అడగచ్చు అన్నది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లంలో మోర్ దాన్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ట్రెపీజియంలో ఇవి 2 ఎలా సిమిలర్ అవుతాయి, ఇది ఒకటి. అలాగే ప్రపోర్షనాలిటీ ఆఫ్ సైడ్స్ ఒకటి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనకు కావాల్సిన రేషియో ఒకటి, అలాగే రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్కి సంబంధించిన థీరం ఒకటి. ఇవి అన్నీ కలిపితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ దిస్ వన్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా జస్ట్ జామెట్రీ మీద, ఎస్పెషల్లీ క్వాడ్రిలేటరల్స్ మీద. నేను రీసెంట్గానే ఒక వీడియో చేస్తాను క్వాడ్రిలేటరల్స్ మీద. ఈక్వల్ one angle of a rhombus. One angle of a rhombus is a right angle, then it is called as rhombus. అంటే మనకు తెలిసిందే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండే ఈ షేప్ని రాంబస్ అని పిలుస్తాం. రాంబస్లో ఎలాగైతే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయో స్క్వయర్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందయ్యా అంటే స్క్వయర్లో ఈచ్ యాంగిల్ 90 ఉంటుంది, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అన్నాను. ఒకవేళ ఉంటే అదేమవుతుంది, డెఫినెట్గా స్క్వేర్ అయిపోతుంది. సో ఇఫ్ వన్ యాంగిల్ అన్నారా, ఈచ్ యాంగిల్ అన్నారా, ఎస్, వన్ యాంగిల్ 90 అయిందంటే దీని ఆపోజిట్ 90 అయిపోతుంది, దీని పక్కన ఉండేది 90 అయిపోతుంది, ఇక్కడ ఉండేది 90 అయిపోతుంది. సో ఒక రాంబస్లో వన్ యాంగిల్ 90 degrees అయితే ఆటోమేటిక్గా అన్ని యాంగిల్స్ 90 అవుతాయి. ఎప్పుడైతే అన్ని యాంగిల్స్ 90 అవుతాయో రాంబస్లో సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అది స్క్వేర్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ స్క్వేర్ అవుతుంది. Now coming to the last question of this paper, question number 114, ఏరియా ఆఫ్ సెక్టార్స్ మీద ఇచ్చారు. సింపుల్ ప్రాబ్లమే, బట్ కొంచెం కేర్ఫుల్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఏమి ఇచ్చారంటే ద ఏరియా ఆఫ్ సెక్టార్, ఇక్కడ 72 degrees ఇచ్చారు అండ్ ద రేడియస్ ఏమి ఇచ్చారు 3.5 centimeter ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు కనుక్కోమంది వాట్ ఈస్ ద ఏరియా అని అడిగారు. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి, θ/360 πr². ఇది ఫార్ములా ఏరియా ఆఫ్ సెక్టార్కి. θ అంటే ఇక్కడ ఉండే యాంగిల్, r అంటే రేడియస్. సో 72/360 ఇంటూ 22/7 ఇంటూ 3.5ని నేను 7/2 అని రాసుకుంటున్నా, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి. సో 72 1s are 72 5s are 5, 7 1s are 7 1s are 5, 2 1s are 2 11s are. సో ఏం మిగిలింది, పైన న్యూమరేటర్లో ఏమో 1 11 7 మిగిలింది, అంటే 77 డివైడెడ్ బై కింద 5 1 2 మిగిలింది, అంటే 10. 7.7 cm² అనేది మనకి కావాల్సిన ఏరియా అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది టెట్ పేపర్లే, మనకేం అవసరం అనుకోవద్దండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. నాకు తెలిసి ఈ 24 క్వశ్చన్స్లో దగ్గర ఒక 10 క్వశ్చన్స్ కొంచెం స్టాండర్డ్ పెంచితే స్కూల్ అసిస్టెంట్కి అడగడానికి కూడా డెఫినెట్గా ఛాన్స్ ఉంది, అలాగే ఎస్టీటీకి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. కొంచెం అటు ఇటుగా మారిస్తే దట్ ఈస్ వై ఈ పేపర్లో ఉండే క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా థాట్ ప్రొవోకింగ్గా. మారిస్తే హై స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మాడిఫై చేయగలిగిన ఛాన్స్ ఉండే ప్రాబ్లమ్స్ లాగా అనిపించాయి. హోప్ ఈ 24 క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో పేపర్ 1తో మళ్ళీ మీట్ అవుతాం. ఇంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.